తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి గ్రామంలో వెలసిన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వామీజీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని వారికి ప్రదక్షిణలు చేశారు. పలువురు భక్తులు ప్రతాప్ స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ గత కొద్ది కాలంగా ప్రతాప్ స్వామి శిష్యులుగా ఉన్నామని, ఆయన అడుగుజాడల్లో భక్తి భావంతో నడుస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు పేదలకు అల్పాహారం అందించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాకు ఇది ఇంకా దొరుకుతా సరే సార్. ಚಟ್ನಿ ಹೊತ್ತು ಸಾಂಬಾರು ಆಗ್ಲೈತೆ ಇಲ್ಲ మా గురువు గారు అయినటువంటి పూజ్య శ్రీ ప్రతాప్ స్వామీజీ జన్మదినము. స్వామీజీ ఒక సాన్నిహిత్యంలో మేము స్వామితో కలిసి చాలా 6 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాము. స్వామి చేసే సేవా కార్యక్రమాల్లో అన్నింటిలో పాల్పంచుకున్నాము. స్వామీజీ ఇచ్చే జన్మదిన సందర్భంగా స్వామీజీ ఇచ్చే సందేశం ఏమనగా తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రుల యొక్క శ్రేయస్సును కోరి మనం నడుచుకోవాలి, వాళ్ళని ఎల్లవేళ్ళ మనం కాపాడుకుంటూ ఉండాలి. వాళ్ళ వృద్ధాప్యంలో మనం వాళ్ళ తోడై ఉండి వాళ్ళని కాపాడి వాళ్ళు సస్యశ్యామలంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం స్వామివారి జన్మదిన సందర్భంగా ముళ్ళపూడి గ్రామం ముత్యాలమ్మ అమ్మవారి గుడి సమీపాన అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. భక్తులందరూ ఈ గుడికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.